హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు గట్కేసర్లోని వరంగల్ హైవే ఎన్ఎఫ్సి రైల్వే గేట్ నుంచి కేవలం 800 మీటర్ల డిస్టెన్స్లో మంచి రెంటల్ పర్పస్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను. దీని రెంట్ వచ్చేసి మనకు ప్రస్తుతము 35,000 రూపాయలు రెంట్లు వస్తాయి. ఎందుకు ఈ రెంట్లు వస్తాయంటే మనకు దీని పక్కకే కేంద్రీయ విద్యాలయం ఉంటుంది. దాంట్లో స్టూడెంట్లు రెంట్ల కోసం చూస్తారు. దానికోసం ఉద్దేశించే కట్టిన ఇల్లు ఇది. ఫ్రెండ్స్, ఈ ఇల్లును మనము ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను పైన. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలకు వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ ఇల్లు యొక్క పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే ఫస్ట్ మనం లొకేషన్ పరంగా మాట్లాడుకుందాం. ఈ ఇల్లు వచ్చేసి మనకు గట్కేసర్లోని ఎన్ఎఫ్సి నగర్లో ఉంటుంది. ఈ గట్కేసర్ అనేది ఎన్ఎఫ్సి నగర్ అనేది మనకు వరంగల్ హైవే ఎన్ఎఫ్సి రైల్వే గేట్ నుంచి ఇల్లుకు చేరుకోవడానికి కేవలం 800 మీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. చుట్టుపక్కల అన్ని ఇళ్ల మధ్యలో చాలా బాగుంటుంది. ద బెస్ట్ కన్స్ట్రక్షన్, న్యూ కన్స్ట్రక్షన్. 200 గజాల్లో ఈస్ట్ అండ్ సౌత్ కార్నరు మనకు రెండు కూడా 30 ఫీట్ల రోడ్లే. డ్రైనేజ్, కృష్ణ వాటర్ అన్ని రకాల చాలా బాగా వచ్చింది. మీకు కేంద్రీయ విద్యాలయం అని చెప్పాను కదా, జస్ట్ మనకి ఈ బిల్డింగ్ వెనకాలని ఉంటుంది. అది కూడా చూపిస్తాను నేను. ఇందులో వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఒక 4 కార్ల పార్కింగ్, ఒక 2 BHK పోర్షన్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK పోర్షన్లు 2, సెకండ్ ఫ్లోర్ వచ్చి 2 BHK పోర్షన్లు 2. ఒక్కొక్క పోర్షన్ కి ఇక్కడ మినిమం 7 నుంచి 8,000 రూపాయలు రెంట్లు వస్తున్నాయి. ఆయన 8,000 అని చెప్పారు, కానీ నేను 7,000 లెక్క వేసుకున్నాను కాబట్టి 5 పోర్షన్లకు 7 × 5 35,000 రెంట్లు వస్తాయి. ఇది మాత్రం 100%. ఫ్రెండ్స్, ఒకసారి లోపల వెళ్ళడంతో చూద్దాం. ఫ్రెండ్స్, మనం లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు ఎంట్రన్స్ లో వచ్చేసి మనకు ఎంత స్టాండర్డ్ గేట్. ఇది కూడా స్లైడింగ్ గేట్ పెట్టేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ లో కూడా ఎక్కడ పొరపాటు చేయకుండా, ఖర్చు కూడా ఎక్కడ వెనకాడకుండా ద బెస్ట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు 200 స్క్వేర్ యార్డ్స్ లో G+2 హౌస్. ఇది దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్. సౌత్, ఈస్ట్ సౌత్ రెండు కార్నర్ కాబట్టి సౌత్ కూడా మనకు 30 ఫీట్ రోడ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనం పార్కింగ్ లో ఉన్నాం. పార్కింగ్ ఎంత విశాలంగా ఉందో, ఇంత విశాలంగా రావడం కారణం ఏంటంటే మనకు ఈస్ట్కి వచ్చేసి 47 ఉంటుంది, సౌత్ కంటే లోపలికి వచ్చేసి మనకు 38. 47 × 38 సైజులతోని ఈ సైజులలో ఈ ఏరియాలో భూతద్దం పెట్టినా దొరకవు. మంచి సైజులు అని చెప్పుకోవచ్చు. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా చేయడం జరిగింది. చూసుకోండి, ఒక 4 కార్ పార్కింగ్లు, ఒక 5 బైకులు పెట్టుకునే విధంగా చాలా విశాలంగా ఉంది. ఏదైతే మీరు చూస్తున్నారో మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో 570 డెత్ వరకు వాటర్ వేయడం జరిగింది. వాటర్కి ఎలాంటి డోకా లేదు, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు 6,000 కెపాసిటీ గల సంపు. ఎందుకంటే G+2 ఉంది కాబట్టి పైన కూడా మీరు వేసుకున్న నీళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్, లోపల ఒక 2 BHK ఉందో చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ 2 BHK పోర్షన్ వచ్చేసి నార్త్ నుంచి మనకు ఎంట్రెన్స్ ఉంది. చూసుకోండి, చాలా బాగుంది. మనకు ఇందులో వచ్చేసి మనకు హాల్ చూసుకోండి ఎంత విశాలంగా ఇవ్వబడిందో. మంచిగా ఇక్కడ సోఫాలు వేసుకొని కూర్చుండే విధంగా ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ ఇవ్వబడ్డాయి. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇవ్వబడింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్, వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద విండో. దీనికి వాడిన డోర్లు కానీ చౌకోట్లు కానీ అన్ని మనకి ఇండియన్ టెక్ తో చేయబడినాయి. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, అందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చూద్దాం ఒకసారి కిచెన్ ఎలా ఉందో చూద్దాం. కిచెన్ లోకి మనకు ఎంట్రీ కాగానే ఇద్దరుండి వంట చేసుకునే విధంగా యూ ఆకారం ప్లాట్ఫామ్ తోని, మంచి టైల్స్ తోని, వెంటిలేషన్ పరంగా విండో తోని, భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లతోని చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇది గట్కేసర్ లోని ఎన్ఎఫ్సి నగర్ లో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్. మనకు చుట్టుపక్కల మంచి స్కూల్స్ కానీ కాలేజ్ కానీ అన్ని చాలా దగ్గరలో ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇందులో 6x6 బెడ్ వేసుకోకుండా చుట్టూ తిరిగే విధంగా చాలా మంచిగా వచ్చిందని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా నార్మల్ డిజైన్ తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకి అటాచ్డ్ బాత్రూమ్, వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు 200 గజాలలో కట్టడం జరిగింది. పార్కింగ్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే మనకు 4 పోర్షన్లు ఉన్నాయి కాబట్టి మినిమం 7 ఫ్యామిలీలు ఉంటాయి కాబట్టి అన్ని రకాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా రెంటల్ పర్పస్ మాత్రం అన్ని ఆలోచించి కట్టడం జరిగింది. చూసుకున్నట్టయితే మన ఫాల్ సీలింగ్ చూసుకోండి, నార్మల్ డిజైన్ అయినా కానీ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. చూసుకోండి, అటాచ్డ్ బాత్రూమ్, దాంట్లో పైన కూడా లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. పైన ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK పోర్షన్లు 2 ఇవ్వడం జరిగింది. ఎలా చూద్దాం.
పైకి వెళ్లే ముందు కూడా చూసుకోండి, మనకు మెట్లు కూడా మనకు 4 ఫీట్ల మెట్లు ఇవ్వడం వల్ల విశాలంగా పైకి ఏదన్నా ఐటమ్లు కూడా ఈజీగా తీసుకెళ్ళడానికి మెట్ల కింద వచ్చేసి మనకు ఒక వాషింగ్ మిషన్ పాయింట్, ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు ఒకసారి పైన 2 BHK పోర్షన్లు 2 ఉన్నాయి, చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి, మనకు బాల్కాన్ వచ్చేసి మనకు 6 ఫీట్ల గల్లి ఇవ్వడం జరిగింది. చూసుకోండి, దీంట్లో మనకు క్వాలిటీ గల టైల్స్ అయితే వేయడం జరిగింది. దీనికి వాడిన ఏదైతే ఇది మీరు గ్లాస్ చూస్తున్నా టప్ అండ్ వేర్ గ్లాసు, ఇది వచ్చేసి మనకు జిందాల్ కంపెనీ స్టీలు, ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా ద బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకు 2 BHK పోర్షన్లు 2 ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఈస్ట్ ఫేస్ లో ఉంది, అది కూడా ఈస్ట్ ఫేస్ లో ఉంది. ఒకసారి ఇది చూద్దాం ఫ్రెండ్స్. మనకు లోపల నుంచి ఒక పోర్షన్లకు లోపలికి వెళ్తున్నాం. చూసుకోండి, హాల్, విశాలమైన హాలు, టీవీ పాయింట్, వెంటిలేషన్ పరంగా విండో, పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు కిచెన్ వచ్చేసి ఒక్కరుండి వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని, మంచి వెంటిలేషన్ పరంగా విండో తోని, టైల్స్ తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అన్ని రకాల సామాన్లు పెట్టుకునే విధంగా కూడా మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు యూటిలిటీ పాయింట్. చూసుకోండి, మనకి ఇది యూటిలిటీ పాయింట్. ఇది వచ్చేసి బిల్డింగ్ కి ఇది సౌత్ రోడ్ అవుతుంది. ఇక్కడ మనకు గిన్నెలు కడుక్కునే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ప్లానింగ్ అయితే ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఎంట్రీ కాగానే మనకు అటాచ్డ్ బాత్రూమ్ తో కనబడుతుంది. చూసుకోండి, ఇందులో 6x6 బెడ్ వేసుకో కూడా చుట్టూ తిరిగే విధంగా ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. చాలా మంచి ప్లాన్ తోని వచ్చిందని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా బాగా ఇచ్చారు. అన్ని రకాల సెల్ఫ్లు కూడా క్లారిటీగా ఇవ్వబడ్డాయి. మనకు వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇవ్వబడేది ఫ్రెండ్స్. దీనికి పక్కకు ఆనుకొని మనకు చిల్డ్రన్ బెడ్ కూడా ఉంటుంది. దాంట్లో కూడా మనకు అటాచ్ బాత్రూమ్ తోని సహా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇందులో 4x4 ఒక దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగానే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ తో ఉంది. ఇదే విధంగా మనకు పక్కది కూడా సేమ్ యాస్టీజ్ ఉంది. ఒకసారి చూద్దామండి. ఒకటి మనం ఒక పోర్షన్ అయితే చూసాం కదా, 2 BHK పోర్షన్. ఈ పోర్షన్ కూడా సేమ్ ఉంటది. ఇదే విధంగా సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఉంటాయి. ఎందుకు ఇలా కట్టడం జరిగింది అంటే మనకు ఇక్కడ పక్కకి మనకు కేంద్రీయ విద్యాలయం ఉంటుంది. అందులో చదివే పిల్లలు మాత్రం అందరూ రెంటల్కి ఉంటారు. ఒక్కొక్క 3-4 కలిసి రెంట్కి తీసుకుంటారు కాబట్టి ఇక్కడ 8,000 నడుస్తుందట. కానీ నేను 7,000 లెక్క పెట్టినా. ఇందులో 2 పోర్షన్లు, పైన 2 పోర్షన్లు 4, కింద ఒక పోర్షన్ 5 పోర్షన్లు, అంటే 7,000 35,000 రెంట్ చదవడం ఖచ్చితంగా వస్తుంది. చూసుకుంటే మనకు హాలు, ఇది వచ్చేసి మనకు యూటిలిటీ పాయింట్, మనకు బాల్కానీ యూటిలిటీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి టీవీ పాయింట్, ఇది వచ్చేసి మనకు కిచెన్, అందరూ చూసారు కదా అట్లనే. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియాగా చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి చూసుకోండి ఫ్రెండ్స్, మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా. ఇందులో మనకు 4x4 బెడ్ వేసుకునే విధంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, అందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇందులో కూడా మనకు ఒక 2 పిల్లలు ఉండే విధంగా దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. దీనికి బాత్రూమ్ మనకు అన్ని రకాల మనకు డోర్స్ ఇస్తే ఖరాబ్ అవుతున్న ఉద్దేశంతో మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. తన ప్లానింగ్ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ కూడా స్థలాన్ని వేస్ట్ చేయకుండా చాలా బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏదైతే మీరు ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఈ 2 పోర్షన్లు చూసారో సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఇలాగా ఉంటుంది. టెర్రస్ పైకి వెళ్ళి దీనికి బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది, దీని మనకు రేట్ ఎంత ఉంది, మిగతా విషయం చెప్తాను ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నా. చూసుకోండి, మనకు హెడ్ రూమ్ కూడా అందరూ మామూలు బిల్డర్లు అయితే రేకులు ఇల్లు ఇస్తారు, కానీ తను మాత్రం స్లాబ్ వేయడం జరిగింది. దీనివల్ల సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది. ఎలివేషన్ చూసేగా చాలా బాగుంటుంది. మనకు ఎదురుగానే ప్రసన్నాంజనేయ స్వామి రామాలయం గుడి ఉంటుంది. చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇండ్లు ఇంత మంచి ఎందుకు వచ్చిందంటే 47 వచ్చేసి మనకు రోడ్ ఫేస్ ఉంటుంది, లోతు వచ్చేసి 38 ఉంటుంది. అందుకే చాలా బ్రహ్మాండంగా వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు చూస్తున్నారో 2 ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఒకటి మున్సిపల్ వాటర్, ఒకటి బోర్ వాటర్ కి ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఆరెంజ్ కలర్ బిల్డింగ్ చూస్తున్నారో అదే కేంద్రీయ విద్యాలయం. మనకు నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అందులో చదువుకునే పిల్లలే రెంటల్కి ఉంటారు కాబట్టి దాన్ని ఉద్దేశించే మనకి బిల్డింగ్ కట్టడం జరిగింది. 100% సక్సెస్. దీని గురించి అయితే ఎలాంటి డౌట్ లేదు. ఏదైతే ఆ వెహికల్స్ పోతున్నాయో అదే వరంగల్ హైవే, అక్కడ నుంచి కేవలం ఈ ఇల్లు వరకు 800 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. చుట్టూ మంచి ఇండ్ల మధ్యలో అన్ని రకాల మంచి లొకేషన్ లో ఉంటుంది ఫ్రెండ్స్. రెంటల్ మాత్రం 35,000 రూపాయలు రెంట్లు వస్తాయి. దీని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక మనం రేటు పరంగా మాట్లాడుకోతే 1,40,00,000 చెప్తున్నారు. ఇది రేట్ ఎక్కువ కాదు. ఎందుకు ఎక్కువ కాదంటే ఇక్కడ ల్యాండ్ రేట్ వచ్చేసి మనకు 25,000 రూపాయలు ఫర్ గజం నడుస్తున్నది. అలా చూసుకుంటే 200 గజాలకు ఎంత అవుతుంది కొట్టుకోండి. మనకు వచ్చేసి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసి 1,600, 1600 వచ్చి 4,800 ఎస్ఎఫ్టీ వచ్చింది. దీని 4,800 ఇంటూ కన్స్ట్రక్షన్ వాల్యుయేషన్ వచ్చేసి 2,000 వేసుకోండి, ఎక్కువ లేకున్నా కానీ
అలా వేసుకున్నా కానీ మాకు రేట్ వచ్చేస్తుంది. ఈ 1,40,00,000 అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, సిట్టింగ్ లో తగ్గుతుంది. మీకు డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఈ బిల్డింగ్ రావాలన్నా దీని గురించి ఏమైనా డౌట్లు ఉండైతే ఓనర్ నంబర్ ఇస్తున్న తన కాల్ చేసినట్లయితే దగ్గరుండి డాక్యుమెంట్ పరంగా కానీ మీకు ఇంకా బిల్డింగ్ పరంగా కానీ ఇంకా చాలా అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్లయితే ఏ బ్యాంకులోనే సరే 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే 75% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉంటుంది, 80% కూడా లోన్ వస్తుంది. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. సదా మీ సేవలో అంజయ్. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.